తమ ప్రాంతంలో సెల్ టవర్ ఏర్పాటు చేయవద్దంటూ డిమాండ్ చేస్తూ పిఠాపురం పట్టణము వెల్లంపేట వాసులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సెల్ టవర్ నిర్మిస్తున్న ప్రాంతంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్పీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ బొంగరాల రవిచంద్ర ఆందోళన చేస్తున్న వేలంపాట వాసులకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా బొంగరాల రవిచంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి సెల్ టవర్ నిర్మాణంపై వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొంగరాల రవిచంద్రన్. నేను బీఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ అండ్ హ్యూమన్ రైట్స్. సో పిఠాపురంలో వెల్లంపేటలో టవర్ ఒకటి అక్రమంగా కడుతున్నారండి. సో దాని గురించి వెల్లంపేట ప్రజలు ఉమరాలిషా స్కూల్ సిబ్బంది నా దగ్గరికి రావడం జరిగిందండి. సో వాళ్ళు గత 20 రోజుల నుంచి పోరాడుతున్నారు, కానీ ఎవరూ వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. సో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అండ్ మున్సిపల్ కమిషనర్ గారిని కలిశారు, పొలిటికల్ లీడర్స్ని కలిశారు. పాపం వాళ్ళు కింద స్థాయి వాళ్ళు, అంటే వాళ్ళు లేనోళ్ళు అని చెప్పి ఎవరో ఇంకా వాళ్ళు పట్టించుకుంటాం లేదు. పిఠాపురంలో చాలా అధ్వాన్నంగా ఉందండి అది. సో మనం చేయాల్సింది ఏంటంటే అక్కడ టవర్ వల్ల రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ రేడియేషన్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఆ సిబ్బంది ఏం చేస్తున్నారంటే, సో అతను అక్రమంగా వితౌట్ పర్మిషన్, ఎన్ఓసి లేదండి అతని దగ్గర. సో ఎన్ఓసి అంటే ఇప్పుడు నేబర్స్ దగ్గర మనం పర్మిషన్ తీసుకున్న తర్వాతే మిగతాన్ని స్టార్ట్ చేయాలండి. సో అతను రాత్రికి రాత్రి వచ్చేసి టవర్ నిర్మించేసి వెళ్ళిపోయాడు అతను. సో వీళ్ళు ఏంటని అడుగుతుంటే ప్రశ్నిస్తుంటే వీళ్ళు పాపం 20 రోజుల నుంచి తిరుగుతున్నారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అందరి కాళ్ళు అరిగేలా తిరిగారు ఇప్పుడు దాకా. సో నిరసన చేయడం కూడా జరిగింది. సో దీనివల్ల మేము కోరుకునేది ఏంటంటే మన పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, సో దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని సో ప్రజలకి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటాను. హెల్త్ విషయంలో మీరు కొంచెం సహాయం చేయాలి. ఎన్రోల్మెంట్లు కూడా పాడవుతుంది దీనికి. సో దీనికి నాకు గవర్నమెంట్ నుంచి సార్, డిప్యూటీ సీఎం గారు, మీరు కొంచెం దృష్టి పెట్టాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.